ఇంట్లో పన్నీర్ కర్రీ ఎట్లా చేసినా ఇప్పుడు మసాలా పన్నీర్ కర్రీ అనమాట. కర్రీ ఫస్ట్ మనకు ఫ్రెష్ పన్నీర్ కావాలి. ఈ పన్నీర్ వచ్చేసి మంచిగా తీసుకొని తగినంత తీసుకొని గోల్డ్ రంగు వచ్చేంత వరకు నూనెలో వేయించాలి. దాని తర్వాత మంచిగా చిన్న చిన్న ముక్కలు ఆనియన్స్ కట్ చేసుకొని టమాటాలు ఇట్లా మంచిగా తగినంత తీసుకోవాలి. దాని తర్వాత కుడక ఇట్లా తగినన్ని తీసుకోవాలి. నీకు ఎంత కావాలో అంత తీసుకో. మళ్ళీ పచ్చిమిర్చి తీసుకొని కొన్ని ఎక్కువ కలితే మళ్ళీ కారం అవుతుంది. అవన్నీ తీసుకున్న తర్వాత చింతపండు అవన్నీ తీసుకొని ముక్కలు వేసుకోవాలి. ఇక మసాలాలు అవన్నీ తీసుకొని దాంట్లో నూనెలో వేయించుకొని పచ్చిమిర్చి పుదీనా మళ్ళీ ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు వేగించుకోవాలి. ఇవి ఎందుకంటే మంచిగా బ్రౌన్ షేప్ వచ్చిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని సాల్ట్ వేసుకున్నాం అనుకో దబ్బు ఉడుకుతుంది. ఇవన్నీ వేసుకొని కొంచెం బ్రౌన్ షేప్ వచ్చిన తర్వాత మిక్సీలో వేసుకున్నాం అనుకో పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ పక్క పెట్టుకొని అదే బగోన్లా ఆయిల్ పోసుకొని ఆ పేస్ట్ వేసేసాం అనుకో మంచిగా కొంచెం వేగిన తర్వాత పసుపు కారము మసాలా ఇవన్నీ వేసుకొని కొంచెం కలుపుకొని కొంచెం ఉడుకుతున్న టైంలో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి. మంచిగా వేగాలి. కొంచెంసేపు పెట్టేసి కొత్తిమీర వేసుకొని దించేస్తే సూపర్ ఉంటుంది. ఒక్కసారి వేడి అన్నంలో పన్నీర్ వేసుకొని తింటుంటే ఆ నిమ్మకాయ విండి కీరా దోసకి అంచు పెట్టుకొని తింటున్న సమరంగా ఏముంటుంది తెలుసా. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ బిల్లెట్ ట్రావెల్ ఫుడ్.